నమస్తే, డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట ఊతప్పం తయారు చేసుకుందాం. దోశ బ్యాటర్ తీసుకున్నాను. దోశ బ్యాటర్లో కొంచెం ఉప్పు వేద్దాం, 1/2 స్పూన్ ఉప్పు వేద్దాం. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. క్యారెట్ ముక్కలు, దీన్ని తురుముకోవచ్చు. నేను ముక్కలుగా కట్ చేసి అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసాను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, టమోటా ముక్కలు వేద్దాము. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలబెట్టుకోవాలి. కలిపేసుకుందాం, బాగా కలపాలి. కొంచెం బ్యాటర్ గట్టిగానే ఉండాలండి, మరీ లూజ్గా ఉంటే బాగుండదు. ఇడ్లీ బ్యాటర్తో కూడా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర దోశ బ్యాటర్ ఉంది కాబట్టి దోశ బ్యాటర్తోనే చేస్తున్నాను. పెనం పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఊతప్పం కాలాలంటే ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం వేడవడానికి టైం పట్టిద్ది. వేడైందండి, పిండి వేసేసుకుందాం. వేసుకొని అటు ఇటు అనకూడదు, అట్లానే ఉండాలి. వేసేసుకున్నాం, కదపకుండా వేసుకోవాలి. కొంచెం వేసుకొని మూత పెట్టేద్దాం. కొంచెం మూత తీసుకొని ఆయిల్ వేసేసుకుందాం. పైన కొంచెం ఎక్కువైనా వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత తీసుకొని చూద్దామండి. కాలింది, తిరగవేసుకోవాలి. తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టాలి. కాలిందండి, మూత తీసుకొని చూద్దాం, తిరగేద్దాం. తిరగేసిన తర్వాత కొంచెం పప్పుల పొడి చల్లుదామండి. పప్పుల పొడి చల్లితే బాగా టేస్ట్గా ఉంటుంది. చల్లేసాను. ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఊతప్పం రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.